షిరిడి సాయిబాబా చరిత్రలో సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు బాబుకు సంబంధించిన సంఘటన మనకు 29వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన బట్టి మనం ఏం గ్రహించాలనేది కూడా ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. ముంబైలోని బాంద్రాలో నివసించే రఘునాథరావు టెండూల్కర్, సావిత్రిబాయి టెండూల్కర్ దంపతులు బాబా భక్తులు. వారి యొక్క పెద్ద కొడుకు బాబు వైద్య విద్య పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటాడు. అయితే బాబు పరీక్షలకు కష్టపడి చదువుతున్నప్పటికీ తన ఫలితం గురించి ఆందోళన చెంది కొందరు జ్యోతిష్యులను సంప్రదించాడు. అతని జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు, ఈ సంవత్సరం నీకు గ్రహస్థితి బాగాలేదు, నువ్వు పరీక్ష రాసినా పాస్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఈ ఏడాది పరీక్ష మానేసి వచ్చే ఏడాది రాయి, అప్పుడు తప్పక విజయం సాధిస్తావు అని చెప్పారు. ఈ మాట విన్న బాబు చాలా నిరాశకు లోనై చదువుపై శ్రద్ధ కోల్పోయాడు. ఈ విషయం తెలిసి సావిత్రిబాయి టెండూల్కర్ వెంటనే షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంది. తన కొడుకు జ్యోతిష్యుల మాట విని కృంగిపోయాడని బాబాకు వివరించింది. అప్పుడు బాబా ఆమెతో ఇలా అన్నారు, నీ కొడుకుతో చెప్పు, నాపై నమ్మకం ఉంచమని. జాతకాలను, జ్యోతిషాన్ని, గ్రహాలను పక్కకు పెట్టి ప్రశాంతంగా చదువుకోమని చెప్పు. ఈ సంవత్సరమే అతని పరీక్షకు హాజరవ్వాలి. నాపై భారం వేసి పరీక్ష రాస్తే అతడు ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. తల్లి ద్వారా బాబా మాటలు విన్న బాబులో తిరిగి ధైర్యం వచ్చింది. అతను పరీక్షలకు హాజరయ్యాడు. రాత పరీక్ష రాశాడు, కానీ తనకు సరిగ్గా మార్కులు రావని భయపడి ఇక మౌఖిక పరీక్షకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ బాబా లీల వల్ల అనూహ్యంగా అతను రాత పరీక్షలో పాస్ అయ్యాడని, వెంటనే మౌఖిక పరీక్షకు రావాలని ఎగ్జామినర్ నుండి కబురు వచ్చింది. చివరకు బాబు మౌఖిక పరీక్షలో కూడా విజయం సాధించి జ్యోతిష్యుల అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ సంవత్సరమే మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ సంఘటన ప్రతి సాయి భక్తుని జీవితంలో ఆచరించాల్సిన గొప్ప పాఠం నేర్పుతుంది. అవేంటి ఇప్పుడు చూద్దాం. గ్రహ బలం కన్నా గురుబలం గొప్పది. మన జాతకంలో గ్రహస్థితులు బాగోలేకపోయినా, శని ప్రభావం ఉన్నా, సమర్థ సద్గురు అనుగ్రహం మనపై ఉంటే ఆ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు. జాతకం అనేది మన పూర్వకర్మను సూచిస్తుంది, కానీ గురువు ఆ కర్మను మార్చగల సమర్థుడు. భయం మనిషిని బలహీనపరుస్తుంది, నమ్మకం గెలిపిస్తుంది. జ్యోతిష్యుల మాట వినగానే బాబు మానసికంగా కృంగిపోయాడు. చదువు మానేశాడు. అంటే ప్రతికూల మాటలు మన ప్రయత్నాన్ని ఆపేస్తాయి, కానీ బాబా ఇచ్చిన భరోసా అతనిలో శక్తిని నింపింది. మనపై మనకు, దేవుడిపై మనకు నమ్మకం ఉంటే ఎలాంటి ఫలితాన్నైనా సాధించవచ్చు అనేది మనం గ్రహించాలి. ఇక బాబా వాక్కు శిలాశాసనం. బాబా నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది. అది లాజిక్కి అందకపోవచ్చు, జ్యోతిష్యానికి విరుద్ధంగా ఉండొచ్చు, కానీ సాయి మాటకు తిరుగులేదు అని ఈ కథ నిరూపిస్తుంది. ప్రయత్నం మానకూడదు. బాబా నువ్వు పాస్ అవుతావని చెప్పారు కదా అని బాబు చదవకుండా కూర్చోలేదు. బాబా అతన్ని చదువుకో, పరీక్ష రాయి అని ఆదేశించారు. దైవానుగ్రహం ఉండాలి, కానీ దానికి మన కృషి తోడవ్వాలి. ఫలితం దేవుడిపై భారం వేసి మనం చేయాల్సిన పనిని చిత్తశుద్ధితో చేయాలి. నా రాత ఇంతే అని నిరాశ పడకుండా నా రాతను మార్చే సాయినాథుడు నా వెంటే ఉన్నాడు అనే ధైర్యంతో ముందడుగు వెయ్యాలని ఈ సంఘటన మనకు బోధిస్తుంది. జై సాయిరామ్.